హలో ఫ్రెండ్స్, గృహిణులందరూ కూడా ఈ రోజులలో ఇంట్లో ఖాళీగా ఉంటూ మేమేం పని చేయలేకపోతున్నాం, మేమేం డబ్బు సంపాదించలేకపోతున్నామని బాధపడుతున్నారా? ఎలాంటి బాధ అవసరం లేదు. మీరు ఇంట్లో ఉంటూ మీ ఖాళీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించి చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ కూడా కొంత మేరకు డబ్బు సంపాదించవచ్చు. అవేంటో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఆన్లైన్ టీచింగ్ అంటే మనం ఎవరైనా సరే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఇంట్లో పనులు ఉన్నాయి అని చెప్పి పర్టికులర్గా కాలేజ్ టైమింగ్స్ కానీ స్కూల్ టైమింగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా కుదరకపోవచ్చు. కానీ టీచింగ్ మీద ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ టైమింగ్స్ నాకు కుదరట్లేవని చెప్పి పక్కన పెట్టకుండా మీకు దొరికినటువంటి ఖాళీ సమయంలో ఆన్లైన్ టీచింగ్ చేస్తూ కొంతమేరకు డబ్బు సంపాదించవచ్చు. మరొక బిజినెస్ ఐడియా చూసుకున్నట్లయితే క్లౌడ్ కిచెన్. మనకు తెలిసినటువంటి వంటకాలను కూడా తయారు చేస్తూ కొంతమేరకు డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజులలో కూడా వారు తమకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కనీసం ఇంట్లో వంటలు చేసుకొని తినే అవకాశం కూడా ఉండట్లేదు. దీన్ని మనం ఆసరగా తీసుకొని మనకు వచ్చినటువంటి వంటకాలను రుచిగా తయారు చేసి మనం అమ్ముతూ కూడా మనం కొంతమేరకు డబ్బు సంపాదించవచ్చు. మరొక డబ్బు సంపాదించే బిజినెస్ ఐడియా చూసుకున్నట్లయితే హోమ్ మేడ్ క్రాఫ్ట్. ఈ రోజులలో అన్నీ కూడా ఇంటి దగ్గర ఉండే తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల మెటీరియల్ మనకి షాపుల్లో అవైలబుల్లో ఉంటున్నాయి కాబట్టి అన్ని రకాల మెటీరియల్ తీసుకొచ్చుకొని మనం ఇంట్లో ఉంటూ తయారు చేస్తూ వాటిని అమ్మకం చేస్తూ కూడా కొంత మేరకు డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే జూట్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న పర్సులు కానీ, బ్యాంగిల్స్ మేకింగ్. ఈ రోజులలో ట్రెండింగ్లో ఉన్నది సిల్క్ థ్రెడ్తో తయారు చేసినటువంటి బ్యాంగిల్స్. ఇలాంటి చిన్న చిన్న వాటిని తయారు చేస్తూ ఇంట్లో ఖాళీ సమయంలో వీటిని తయారు చేసి వీటిని అమ్మకం చేస్తూ కూడా మనం కొంతవరకు డబ్బు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మరొక బిజినెస్ ఐడియా చూసుకున్నట్లయితే వెడ్డింగ్ ప్లానింగ్. మనం ఇంట్లో ఉంటూ కొంతమేరకు మనకి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్నట్లయితే కొన్ని పెళ్లి సంబంధాలు చూస్తూ మ్యారేజ్ బ్యూరో లాంటిది నడిపిస్తూ మనం కొంతమేరకు డబ్బు సంపాదించవచ్చు. అదేవిధంగా మ్యారేజ్ ఈవెంట్స్ మనం ఈవెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తూ జస్ట్ ఏదో ఖాళీ సమయంలో వెళ్ళి మనం వర్క్ చేసుకొని వచ్చు, లేదంటే మనం ఒక 2-3 వర్కర్లను పెట్టుకొని కూడా రన్ చేపిస్తూ ఇలా వెడ్డింగ్ ప్లానర్గా కూడా మనం వర్క్ చేస్తూ కొంతమేరకు డబ్బు సంపాదించవచ్చు. మరొక ఐడియా చూసుకున్నట్లయితే ఈ కామర్స్ రీసెల్లింగ్. ఈ రోజులలో వారి తమ పనులలో నిమగ్నం అయిపోయి కనీసం వాళ్ళ కోసం వాళ్ళు షాపింగ్లు చేసే టైం, పర్టికులర్గా షాప్కి వెళ్ళి కొనుక్కునే టైంని కూడా కేటాయించలేకపోతున్నారు. ఈ విధంగా షాపింగ్కి కూడా టైం కేటాయించలేక ఇంట్లో ఉంటూ మొబైల్లో మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్లలో షాపింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఈ రోజులలో ట్రెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మనం ఆన్లైన్ షాపింగ్ రీసేలింగ్ చేస్తూ కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. ఇది కూడా ఒక విధమైన మార్గమే. అదేవిధంగా మరొక బిజినెస్ ఐడియా చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎవరికైనా ఎక్కడైనా సరే ఈజీగా వర్కౌట్ అయ్యేటువంటి బిజినెస్ ఐడియా ఏంటంటే డే కేర్ సెంటర్. ఈ రోజులలో ఒక్కరు కష్టపడితే కుదరట్లేదు. ఈ రోజులలో పెరుగుతున్నటువంటి ఖర్చులకు, ఈ రోజులో ఉన్నటువంటి జీతాలకి భార్య లేదా భర్త ఎవరో ఒకరు కష్టపడితే కుదరట్లేదు. భార్య భర్త ఇద్దరు కష్టపడితేనే వారి యొక్క జీవనం సాగుతుంది. కాబట్టి ఈ క్రమంలో భార్య భర్తలు ఇద్దరు కష్టపడే క్రమంలో వారి పిల్లలను చూసుకునేవారు లేక వాళ్ళని ఏదో ఒక సెంటర్ల కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు ఉన్నటువంటి ఏరియాలో ఒక డే కేర్ సెంటర్ని స్టార్ట్ చేసి మీ దగ్గరలో ఒక ఆయమ్మని పెట్టుకొని మీరు ఆ విధంగా భార్యాభర్తలు ఎవరైతే పనులకు వెళ్ళిపోతున్నారో వాళ్ళ పిల్లల్ని మీరు కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తూ ఈ విధంగా ఒక డే కేర్ సెంటర్ను ప్రారంభించి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. మరొక బిజినెస్ ఐడియా చూసుకున్నట్లయితే అప్డేట్ అవుతున్న జనరేషన్ను బట్టి లాస్ లేకుండా నడిచేటువంటి బిజినెస్ బ్యూటీ పార్లర్. ఈ బ్యూటీ పార్లర్ అనేది ఈ రోజులలో గ్రామంలో ఉన్నవారు, సిటీలో ఉన్నవారు అనేది ఏది లేదు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే బ్యూటీ పార్లర్లకు రావడం అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఇంట్లో ఉంటూ ఖాళీ సమయంలో దీనికి ఏదో పెద్దగా ఒక రూమ్ అద్దెకు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడము, ఏదో పెట్టుబడి పెట్టడం ఇలాంటిది ఏది అవసరం లేదు. మీరు ఉండే ఇంట్లో మీరు కొంత ప్లేస్ దాన్ని కేటాయించి బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఐటమ్స్ తెచ్చుకొని మీ ఇంట్లోనే మీరు చిన్నగా ఒక షాప్ లాగా పెట్టేసుకొని బ్యూటీ పార్లర్ని మీరు రన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా కొంతమేరకు డబ్బు సంపాదించుకోవచ్చు. మరొక ఎప్పటికీ కూడా ఎన్ని తరాలు మారినా కూడా లాస్ లేనటువంటి మరొక బిజినెస్ ఐడియా టైలరింగ్.
టైలరింగ్ అనేది ఎప్పటికీ కూడా ఎవరిని కూడా లాస్ చేయనటువంటి బిజినెస్. ఈ టైలరింగ్ కొంతవరకు కష్టపడి మీరు టైలరింగ్ నేర్చుకున్నట్టయితే ఇంట్లో ఉండే ఈ బిజినెస్ చేస్తూ మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. మరొక ట్రెండింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాము. సోషల్ మీడియా. ఈ రోజులలో పెద్ద పెద్ద కంపెనీస్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా వారికి ఉన్నటువంటి టైం షెడ్యూల్లో కనీసం వారి యొక్క పనులు చేసుకోవడానికి కూడా వాళ్ళకి వీలు ఉండట్లేదు, టైం ఉండట్లేదు. కాబట్టి మీరు వాళ్ళ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజింగ్ అయినా, వాళ్ళ కంపెనీకి సంబంధించిన పోస్టర్ మేకింగ్ అయినా, ఇలాంటివన్నీ కూడా మొబైల్లోనే చిన్న చిన్న యాప్లలో ఇవన్నీ తయారు చేయవచ్చు. ఇది ఒకసారి మీరు ఎలా చేయాలి అనేది నేర్చుకొని యాప్లలో ఆ కంపెనీ రిలేటెడ్ అడ్వర్టైజింగ్ కానీ, కంపెనీ రిలేటెడ్ పోస్టర్స్ కానీ మీరు మేక్ చేసి వారికి ఇచ్చినట్లయితే ఆ విధంగా కూడా కొంత మేరకు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. మరొక బిజినెస్ ఐడియా, మెయిన్గా ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా తినే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏదైనా కూడా కల్తీ ఉంటుంది. మీరు కనుక టెర్రస్ల మీద, మీ ఇంటి మీద, మీ ఇంటి డాబా మీద ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండిస్తూ మీ టెర్రస్ మీదనే ఎక్కడికో వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాం అనేది అక్కడ అది కూడా ఉండదు. మీరు ఖాళీ టైంలలో మీ టెర్రస్ మీద వెజిటేబుల్ పండిస్తూ కల్తీ లేకుండా మీరు ఒక్కసారి నమ్మకంగా మీరు కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ బిజినెస్ రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మీ టెర్రస్ మీదనే కూరగాయలు పండిస్తూ కూడా మీరు కొంత మేరకు డబ్బు సంపాదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఈ విధంగా మీరు ఇలాంటి చిన్న చిన్న పనులు ఖాళీ సమయంలో వర్క్ చేస్తూ మీరు ఇంట్లో ఉండే డబ్బు సంపాదించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐడియాస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా యొక్క మనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.